ప్రతి చోట భారీగా మీటింగులు జరిగే స్థలాల్లో, ఫోన్లు కలవని స్థలాల్లో పిల్లలు తప్పిపోతుంటారు. గుడారాల పండుగలో కానీ, కాకాని దగ్గర జరిగేటువంటి బైబిల్ మిషన్లో కానీ, ఎక్కడైనా జన సమూహం ఎక్కువగా ఉన్నప్పుడు ఫోన్లు కలవనప్పుడు పిల్లలు తప్పిపోతారు. అప్పుడు ఏం చేస్తారు చెప్పనా? ఆ ప్రాంతంలో ఒక విచారణ కేంద్రం పెడతారు. ఎవరైనా తప్పిపోతే ఇక్కడికి వస్తారు అని. ఎవరైనా తప్పిపోతే ఇక్కడికి వస్తే క్షేమంగా మరలా వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేస్తూ వాళ్ళకి అప్పచెప్పవచ్చు అని. ఇలాగేనంటే ఒకసారి ఒక ఆవిడ 32 మంది కలిసి వెళ్ళారంటండి గుడారాల పండగకి. 32 మంది వెళ్ళిన తర్వాత వాళ్ళలో ఒక ఆవిడ అంటుందంట, అయ్యో నాతో పాటు వచ్చినటువంటి వారు తప్పిపోయారు, నాతో పాటు వచ్చినట్టు తప్పిపోయారు 30 మంది, 31 మంది తప్పారు, నేను ఒక్కదాన్నే కరెక్ట్గా వెళ్తున్నా, నేను ఒక్కదాన్నే దారిలో వెళ్తున్నా అని అనుకొని ఆ మాట మాట్లాడుతూ విచారణ కేంద్రం దగ్గరికి వచ్చి చెప్తుందంట, ఏమండి ఇక్కడికి వచ్చాం ప్రార్థనలకి, మేము 32 మంది వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి నేను ఒక్కదాన్నే కరెక్ట్గా ఉన్నా, నాతో పాటు ఉన్న 31 మంది ఏమైపోయారు? బాగా చెప్తున్నారండి. 31 మంది ఏమైపోయారంట? వాస్తవానికి తప్పిపోయింది వాళ్ళు కాదు, ఎవరో ఈ మాట చెప్తున్నామే తప్పిపోయింది. తప్పిపోయినామా నేను తప్పిపోయిన అంటుందా? దేవునికి మనం దూరంగా ఉండి, మనం దేవునికి దూరంగా ఉండి, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అంటుంటాం. అలా ఉంటుంది ఇది. ఈమె అంటది 31 మంది తప్పిపోయారండి, నేను ఒక్కదాన్నే కరెక్ట్గా వెళ్తున్నా, 31 మంది దారి తప్పిపోయారు, అసలు ఎక్కడో తెలియట్లా. అప్పుడు వాళ్ళు అన్నారట, అమ్మ వాళ్ళు కదమ్మ తప్పిపోయింది, నువ్వు తప్పిపోయావు, ఎక్కడుండు, మీ వాళ్ళకి ఎవరైనా ఫోన్ చేద్దాం, లేదా ఎవరైనా వస్తారు, వచ్చేది ఎక్కడ ఉండే. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు, ఆమెను తీసుకెళ్ళారు. ఈ రోజున మనము దేవునికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి, దేవుని సందులో మోకరించే అవకాశానికి దూరం అయిపోయి, దేవుని సందులో మనం ప్రతిరోజు కూడా ఎంతో కనిపెట్టి ఆయన స్వరాన్ని వినడానికి దూరం అయిపోయి, మనము అయ్యా నువ్వు నాకు దూరం అయిపోయావు అంటే, నేను ఎక్కడ దూరం అయ్యాను, నేను నీ దగ్గర ఉన్నాను కదమ్మా అంటాడు ఆయన. ఆయన మనకి సమీపంగా ఉన్నాడు. ఆయన మనము చూచి ఆయన తాకేటువంటి సమీపంలోనే ఆయన ఉన్నాడు. ఈరోజు ఆయన నీవు గుర్తించగలిగేటట్లుగా నీ మనోనేత్రాలు వెలిగించబడును గాక. ఆయన ఎన్నడూ తోసివేసేవాడు కాదు, మనమే దూరం అయిపోతుంటాం. ఆయన మనల్ని శాశ్వతం ప్రేమతో ప్రేమించే దేవుడిని మర్చిపోయి మనం ఏం చేస్తాం తెలుసా? మనుష్యుల వైపు పరుగులు తీస్తుంటాం. ఎవరు నాకు తోడుగా ఉంటారు, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నాకు ఆసరాగా నిలబడతారు, ఎవరు నాకు భరోసా ఇస్తారని చెప్పి మనం మనుషుల వైపు పరుగులు తీస్తుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, మీరు ఎక్కడికి పరుగులు కాదు, నా యొద్దకే రావాలి. మీరు ఎక్కడికి పరుగులు కాదు, నా యొద్దకే రావాలి. నేనేం చేస్తాను తెలుసా? నా యొద్దకు వస్తే నా సత్యమును బట్టి, నా న్యాయమును బట్టి, నా నీతిని బట్టి నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఆమెను చెప్పండి.